హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ ఎక్కడ భూతద్దాలు వేసి పెట్టినా దొరకట్లేదు. అప్పుడప్పుడు రంగులు పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి క్రిమినల్ కేసులు పెట్టించుకొని మాత్రం వస్తున్నాడు. అక్కడ కూడా ఎందుకు వెళ్తున్నాడు? హిందుత్వ ముసుగులో వేరే మతాల వాళ్ళని రెచ్చగొడటానికే వెళ్తున్నాడు. సార్ ఇదేం మూర్ఖత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల బతుకులు దుర్భరంగా ఉన్నారంటే మాత్రం మాట్లాడా. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎందుకులే, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఈ వ్యాపారం చూడండి ఒకసారి, చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశారు. వీడియోలపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ దువ్వా వెంకటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. వైరల్ అవుతున్న వీడియోలు నిజమే అని పేర్చారు. అది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో హాస్టల్లో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినటువంటి హాస్టల్లో ఆ మహాతల్లి పేరు చెడగొడటం కోసమే వీళ్ళు ఆ పేరు పెట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ రాదు, ఎవరు డబ్బులు రేషన్ బియ్యంతో పెట్టాలా, పురుగులు వస్తాయి, కప్పలు వస్తాయి, తేళ్లు వస్తాయి, పొద్దింకలు వస్తాయి, అన్ని వస్తాయి. హోంమంత్రికే మనం చూసాం కదా, ఆవిడ ఇంటికని చెప్తుంది కానీ కింద పాపం వేలాడుతుంది ఏంటో చెప్పట్లేదు. ఆవిడ బొద్దింక కాదా కాది హోమ్ మినిస్టర్కి. అలాగే నేను అడిగిన చెర్రొచ్చి పాపం ముగ్గురు, శ్రీకాళహస్తిలో ముగ్గురు పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు. అసలు మొత్తం ఇంత దారుణంగా నడుస్తుంది. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన సినిమా రిలీజ్, సినిమా సెట్ లో బిజీగా తిరుగుతూ ఉన్నారంట. అంటే ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడే, ఎవరో ఆ లక్ష్మణుడు వైఫ్ శశిరేఖ, ఆయన తిరిగి వచ్చే వరకు సుప్తావస్థ నిద్రలో ఉంటుందంట. అలా మన పవన్ కళ్యాణ్ గారు కూడా నిద్రలోనే ఉంటారండి, ఇంకా బయటికి రారండి. ఏందో మరి నాకు అర్థం కాదు. ఈయన డిప్యూటీ సీఎమ్మా, ఆర్టిస్టా, లేకపోతే ఇంకోట లేకపోతే 15 సంవత్సరాల కట్టు బానిసత్వానికి సిద్ధపడినటువంటి కూలోడా, లేకపోతే ఆయన ఏంది నాకు అర్థం కాదు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోనే సరిగా ఫుడ్ లేదురా అంటే దాని గురించి పట్టించు డిప్యూటీ సీఎం అబ్బా నాకు అర్థం కాదు. కడుపు నిండా పిల్లలు అన్నం తింటారో లేదో పట్టించుకొని డిప్యూటీ సీఎం మాటలు మాత్రం కిలోమీటర్ చెప్తారే ఒక్కొక్కడు. ఎంత ఉంది, మేము ఎంత పీకుతాం అంత పీకుతాం అని. పీకటానికి వచ్చేసరికి ఇంటికి కూడా పీకలేకపోతున్నారని బయట టాకు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మంచి కామెడీ పీస్ లాగా ఈ మధ్య కాలంలో తయారైపోయాడు. ఎవరు పట్టినా డిప్యూటీ చంద్ర పవన్ కళ్యాణ్ ఏం కాదు, వేస్ట్ ఆడి వల్ల ఇది పరిస్థితి బయట. అవునా కదా? కడుపు నిండా అన్నం పెట్టలేని గవర్నమెంట్ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దంట. మనం నమ్మాల. హోమ్ మినిస్టర్ వచ్చింది వాళ్ళకి, మరి రోజు వస్తుంది అక్క. మరి ఏం చేద్దాం? పట్టదు. మనకెందుకు? మన ఇంట్లో పంచపక్ష పర్వాణాలు ఉండా, మన పిల్లలు బాగా తినాలా, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలా, పేదలు తెలుగు మీడియం చదవాలా. తెలుగు మీడియం చదివినా వాళ్ళ వయసు పెరుగుదలకు తగ్గట్టుగా మన పౌష్టికాహారం పట్టొద్దు. గోరుముద్ద గేరుముద్దలు ఏమంటే తీసేయాలా. పౌష్టికరమైన ఆహారం పెట్టొద్దు. ఇలా కుళ్ళిపోయిన ఆహారాలు ఇవన్నీ పెట్టాలి. అర్థమైందా? అలా చేయాలమ్మా, మంచిది. అప్పుడు ఆరోగ్యానికి పిల్లలు కూడా బాగా ఇంటెలిజెంట్ గా ఎదుగుతారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కనండి అంటారు. మరి కన్న తర్వాత ఏమైందో ఎవడో పట్టించుకోదు. సోది ఇదంతా, మీరంతా ఒకటే వేస్ట్ బ్యాచ్. సో ఇది మన పవన్ కళ్యాణ్ గారి నిర్వాకం. ఆయన చెప్పింది ఎప్పుడు చేశారులేండి, అంతా ఊగిపోయి ఉపన్యాసాలు ఇయటం, మూసుకొని కూర్చోటం, అంతే కదా. జై పవన్ కళ్యాణ్ అనే పిల్ల సైనికులు మధ్యలో ఏదో పడింది, అది మీరు ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.